నాట్స్ ఆధ్వర్యంలో జరిగే 4వ అమెరికా తెలుగు సంబరాలకు న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ ప్రాంతంలో ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం జరిగింది. దాదాపు $3,75,000 విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల నుంచి 200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. జూలై 2 నుంచి 4 వరకు 3 రోజుల పాటు లాస్ ఏంజల్స్లోని అనాహెమ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ వేడుకలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రులు, రాజకీయ, సినీ, వ్యాపార, వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. 3 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు నాట్స్ చైర్మన్ మధు కోరపాటి తెలిపారు. మరి ఇంత పెద్ద దేశంలో జరగరానిది జరిగింది. అనుకోనిది సంభవిస్తే అప్పుడు ఏం చేయాలి? ఎవరి తలుపు తట్టాలి? ఆ ఆపద సమయంలో ఎవరు అండగా నిలబడతారు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఒకే వారి కోసం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా జరగబోయే నాట్స్ 4వ కన్వెన్షన్ అమెరికా తెలుగు సంబరాల కోసం ఇక్కడ న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడికి న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా తదితర అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తెలుగు వారందరూ వచ్చి ఈ కార్యక్రమానికి మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో దాదాపు $360,000 పైచిలకు విరాళాలు అందించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బిజినెస్ లోకి రావాలనే ఐడియాస్ తో ముందుకు వచ్చే వాళ్ళని, యువతరాన్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఫండింగ్ చేస్తానికి ముందుకొస్తున్నారు. అలాగే సాహిత్య సభల్లోకి మన తనికెల భరణి గారు, అట్లానే సిరాశ్రీ గారు, భాస్కర్ భట్ల గారు, అనంత శ్రీరామ్ గారు, తర్వాత పారుపల్లి రంగనాథ్ గారు అన్నమాచార్య కీర్తనలకి, అలాగే శ్రీ కడిమెల వరప్రసాద్ గారు అష్టావధానానికి వస్తున్నారు. అట్లానే మన యువనేత, అట్లానే మన యువరత్న నందమూరి బాలకృష్ణ గారు వస్తున్నారు. తర్వాత మన కాజల్ అగర్వాల్ గారు రావటం, అదేవిధంగా అనూప్ రూబెన్స్ మ్యూజికల్ ప్రోగ్రామ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. లాస్ట్ డే నాడు గ్రాండ్ ఫినాలికి చేస్తున్నాం.